దేవుని మాటలు కొంతమందికి అర్థం కావు, దేవుని మాటలు కొంతమందికి అంగీకరించలేరు. ఎందుకు అంగీకరించలేరంటే పాపంలో ఉన్నప్పుడు, పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుని మాటను, యెహోవా బాహువును ఎవడు గ్రహించగలిగను? ఇది ఒక్క వచనాన్ని చాలా రోజులు ధ్యానం చేశాను. ఇది ఒక్క వచనం ఎందుకు అంటారేమో, మర్చిపో మాట చెప్తాను. సొలొమోను ఉన్నాడా? సొలొమోను ఎంత జ్ఞాని, మహాజ్ఞాని. సొలొమోను అద్భుతమైన జ్ఞానవంతుడు. కామాతురత కలిగిన వాడై 700 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు, 300 మంది ఉపపత్తులు పెట్టుకున్నాడు. ఎంతమందిని? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. గుర్తుందా? ఐగుప్తు దేశంలోనికి మీరెవ్వరు కూడా వెళ్ళకూడదు అని దేవుడు శాసనం చేస్తే ఆ శాసనాన్ని మొట్టమొదటిసారి తృణీకరించిన వ్యక్తి ఎవరంటే సొలొమోనే. సొలొమోనే మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఒక కోటను కట్టాడు. ఎవరు తెలుసా? సొలొమోన్. అధికంగా గుర్రాలు సంపాదించుకోకూడదు, అధికంగా మీ కొరకు భార్యలను తెచ్చుకోకూడదు అంటే అధికంగా గుర్రాలు తెచ్చుకున్నాడు, అధికంగా బంగారాన్ని, అధికంగా డబ్బును, అధికంగా అమ్మాయిలు తెచ్చుకొని పెళ్లి చేసుకొని కామాతురత కలిగిన వాడే తిరిగాడు. ఎవరు? సొలొమోన్. అంతగా దారి తప్పిపోతుంటే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోనలా. ఏమో తెలుసా? బైబిల్లో 2 సార్లు ప్రత్యక్షమై చెప్పాడు. ఎవరికి? సొలొమోను. విన్నాడా? వినలేదు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే 2 సార్లు దేవుడు ప్రత్యక్షమైనా వినలేదు అంటే, గ్రహించలేదంటే సొలొమోను హృదయం ఎంత మందంగా ఉన్నది. కొన్ని సందర్భాలు బైబిల్ మనం చదువుతున్నప్పుడు అర్థం కాదు. ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు కళ్ళల్లో కన్నీరు గారేది, ప్రార్థన చేసినప్పుడు కన్నీరు వచ్చేది. కాలం మారుతున్నప్పుడు కన్నీటి ప్రార్థన, కాలం మారుతున్న కొద్దీ వాక్యం చదవటం ఆగిపోతుంది. ఎందుకు తెలుసా? హృదయం మదమెక్కిపోయి ఉంటుంది, మనం గ్రహించలేకపోతాం. అందుకని అంటున్నాడు యెషయా ప్రవక్త, యెహోవా యొక్క మాట చెప్పినప్పుడు ఎవరు నమ్మెనో ఆయన బాహువో అంటే ఆయన శక్తిని ఎవడు చూడగలను? అందుకని మాట చెప్పా, చూడలేని స్థితి. ఆత్మీయులు కొన్నిసార్లు చూడలేని స్థితికి దిగజారిపోతున్నారు. అయ్యో చూడలేకపోతున్నారే దేవుని సన్నిధిని అని ఏడుస్తున్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. మర్చిపో మాట చెప్తానే. ఒక మాట నేను ఆశ్చర్యపోతాను. ఏంటి మాట తెలుసా? సొలొమోను కాలంలో ప్రవక్తల పేర్లు మీరు ఎప్పుడన్నా విన్నారా? దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వచ్చాడు, దావీదో నువ్వు చేస్తున్న తప్పు అని హెచ్చరించాడు. ఎవరు? నాతాను. మరొకసారి తప్పు చేసినప్పుడు గాదు అనే ప్రవక్త వచ్చాడు. ఎవరు? ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వచ్చాడా? సొలొమోను టైంలో తప్పు చేసినప్పుడు ఏ ప్రవక్త వచ్చాడు? ఏ ప్రవక్త రాలా. ఎందుకు తెలుసా? సొలొమోనుకు చెప్పే ధైర్యం, సొలొమోనుకు చెప్పే జ్ఞానం ఏ ప్రవక్తకు లేదు. ఒకవేళ వచ్చి ఎవడని చెప్పాడు అనుకో, మహాజ్ఞానవంతుడు సొలొమోను, సొలొమోను నువ్వు చేస్తుంది తప్పన్నాడు అనుకో, వింటాడా సొలొమోను? నువ్వు ఎంతరా నా ముందరా, నేనెవడు తెలుసా? దేవుడి చేత జ్ఞానంతో నింపబడిన వ్యక్తి అని తృణీకరిస్తాడు. ఎవరు? సొలొమోను. అందుకని బైబిల్లో చక్కగా రాయబడింది, యెహోవాయే 2 మార్లు ప్రత్యక్షమై చెప్పాడంట. మీకేనా అర్థం చెప్పేది? ఇప్పుడు నా ప్రశ్న, ఎవరు చెప్పినా వినాడు? ఎవరు? సొలొమోను. దేవుడే చెప్పి వచ్చి చెప్తుంటే వినాలొద్దా? వినలేకపోతున్నాడంటే, గ్రహించలేకపోతున్నాడంటే, చూడలేకపోతున్నాడంటే, స్పర్శ లేకపోతున్నాడంటే మదం ఎక్కినాడా లేదా? అంటే గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయాడా లేదా? ఇదే రాస్తాడు యెషయా. కొంతమంది చూడలేని స్థితికి వెళ్ళిపోతారు, కొంతమంది దేవుని మహిమను, దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితికి వెళ్ళిపోతారు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఎవరు తెలుసా? యెషయా ప్రవక్త. ఒక్కొక్క వచనం చదువుతుంటే ఏడుపు వస్తుంది, బాధేస్తుంది. ఈ మాట చూస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకు తెలుసా? అప్పుడు ప్రార్థన చేసుకున్నాను నేను, ప్రభువా నా జీవితంలో నీ సన్నిధిని, నీ స్వరాన్ని, నీ మహిమను చూడలేని స్థితికి దిగజారిపోనివ్వద్దు నాయనా. దిగజారిపోయినామంటే పతనమే. సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమైన వినే పొజిషన్లో లేడు. ఎవరు తెలుసా? సొలొమోను. మీకు గుర్తున్నాడా? యెషయా అనే రాజు షాపాను శాస్త్రి వచ్చి వాక్యం ప్రకటిస్తానే బట్టలు చిప్పుకొని ఏడ్చాడు, బట్టలు చిప్పుకొని ఏడ్చాడు. అయ్యో పాపిస్తాడు. చూద్దాం, ఆ మాట బాగుంటుంది, చూద్దాం. ఒకసారి తీస్తారా బైబిల్లో? 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు, ఎవరంట ఆయన? రాజు. యెషయా అనే రాజు అంటమ్మా. యెషయా అనే రాజు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరైనా రాజు ధర్మశాస్త్రం యొక్క గ్రంథపు మాటలు వింటున్నాడంట. చూద్దాం, చదుదాం. 11వ వచనం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చిప్పుకొనెను. తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహికామును, మికయా కుమారుడైన అక్బోరును, షాపాను అనే శాస్త్రి అయిన ఆషాను రాజు సేవకులు ఒకరికి పిలిపించి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలు గురించి నా విషయంలో, జనుల విషయంలో, యూదావారి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడే. మన పితరులు తమ విషయంలో వ్రాయబడిన దానంతటిని ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలు వినని వారై
ఏముందాడా? ఈ గ్రంథపు మాటలు వినని వారై గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మరుగుతుంది. తలపైతని దేవుని సేవకుడు వచ్చి ఈ వాక్యాన్ని చదువుతానే రాజు బట్టలు చుప్పుకున్నాడంట. ఎవరైనా? యోషియా అనే రాజు బట్టలు చుప్పుకొని ప్రజలకు, పెద్దలకు ఆజ్ఞాపించాడు, అధికారులారా మీరు వెళ్ళి ఈ వాక్యానుసారంగా యెహోవా యొద్ద విచారణ చేయుడి అన్నాడా. ఇప్పుడు నా ప్రశ్న, ఇదే వాక్యాన్ని సొలొమోను యొద్ద చదివితే, సొలొమోను దగ్గరికి వెళ్ళి మీరు చదివారనుకో, బట్టలు చింపుకుంటాడా? ప్రార్థన చేస్తాడా? మోకాల మీద పడతాడా? నీకేనా అర్థం చెప్పేది? పడతాడా? పడ్డో ఏం చెప్తాడు? నువ్వు ఆదికాండం చెప్పేవనుకో, ఆయన ప్రకటన గ్రంథం చెప్తాడు. నీకు అర్థం బాగా చెప్తాను. ఎవరికి? ఎందుకలా చెప్తాడు? సొలొమోను మహాజ్ఞాని, నువ్వు ఇది చెప్పావనుకో, దీని తర్వాత ఇంకోటి చెప్తాడు. ఎవరు? నాకు తెలిసిన ఒక అన్న నాకు సలహా ఇచ్చాడు. సరే చెప్తూ బ్రదర్, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త పేరు ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. అదేంటంటే, కొంతమంది అమ్మాయిలు ఉంటారు బ్రదర్, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఓవర్ స్పిరిచువాలిటీ ఉంటుంది. ఓవర్ స్పిరిచువాలిటీ అంటే అతి భక్తి అనమాట. వాళ్ళకు భక్తి ఏరు ఇట్లా ఉంటారు బ్రదర్. జాగ్రత్త బ్రదర్. నా ఎందుకు అని అడిగా. ఏం లేదు, మాదొక బ్యాచ్, అంటే వాళ్ళొక మినిస్ట్రీ అనమాట. ఆ మినిస్ట్రీలో తెలిసిన బ్రదర్స్ ఉంటారు కదా, సహోదరులు, వాళ్ళందరికీ కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యి, వాళ్ళలో ఒక అన్న భార్య ఉంది. ఆమె ఇంట్లో భర్త ఉండి ఏమీ ఇలా చేయకూడదంటే, వాక్యం ఇలా ఉంది, సామెత గ్రంథం 31వ అధ్యాయంలో గుణవత్తైన భార్య ఇలా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, తగ్గింపుతో ఉండాలి అని మాట్లాడింది అనుకో, అన్నాడు అనుకో భర్త. ఏమేమంట తెలుసా? దేవుడి నిమిత్తమై రోషము కలిగి ఆయన కొరకు నేను పోరాట పడుతున్నాను, నన్ను అట్టగిస్తావా? శాపగ్రస్తుడు అయిపోతావు నువ్వు అంటది. ఎవరిని? వార్త. నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు అంటదేమా? మళ్ళీ ఏమంట తెలుసా? తప్పే, యజమానుడి కింద లోబడి ఉండాలి, తప్ప అలా చేయకూడదు అంటే. దెబోరా ఎలా ఉంటుంది తెలుసా? రోషం కలిగి దేవుని కొరకు న్యాయాధిపతులు ఒక న్యాయాధిపతికి బతికారు. మీకేమన్నా అర్థం చెప్పేది? అంటే ఈయన ఒక వాక్యం చెప్తే ఆమె ఒక వాక్యం చెప్తుంది. నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, ఇలా అంటలో ఉంటారు కొంతమంది, అతి భక్తి ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే, సొలొమోను దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చదివితే బట్టలు చెప్పుకొని తగ్గించుకొని దీనత్వంతో ప్రభు సన్నిధిలో మోకాలు పడే స్థితి ఉందంటారా? లేదు. యోషియా అనే రాజు దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చదువుతానే బట్టలు చింపుకొని అధికారులకు ఆజ్ఞాపించాడు. ఏమని? అయ్యలారా వెళ్ళండి అయ్యా, మన పితరులు తప్పు చేశారయ్యా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతామయ్యా. నేనేం కోరుకుంటున్నానంటే, నా ఊపిరున్నంత వరకు, మన ఊపిరున్నంత వరకు మన సంఘంలో నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినగలిగి స్పందించే స్పర్శ ఉండాలి. స్పందించాలి. ఏంటా స్పందన? అరే వాక్యం ఇలా ఉందే, అన్న చెప్పింది నిజమేనే, వాక్యం ఇలా ఉందే, దేవుడు ఈ రోజు నాతో మాట్లాడారే, ఈ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఒక కీర్తన చదివా, ఆ కీర్తన చదివిన తర్వాత నాకు నిద్ర రావట్లే. ఏముంది ఆ కీర్తనలో? యెహోవా నా పాపము చేత నా కాళ్ళు అదుముచున్నాయి, నా ఎముకలు అదురుచున్నవి అనే మాటలు మాటికి గుర్తుకొస్తున్నాయి. నా పాపము చేత నేను కురుకుపోయానే, నా బిడ్డలో నా ఆత్మీయత జిజారిపోయిందే అని రాత్రులు నిద్ర లేని రోజులు ఎన్ని రాత్రులు ఉన్నాయి? ఈ పాపాన్ని జయించలేకపోతున్నానే అని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఈ పాపాన్ని జయించలేకపోతున్నానే, ఈ శాపం నుంచి బయటికి రాలేకపోతున్నానే అని బాధపడ్డ రోజులున్నాయా? అలాంటి రోజులు లేకపోతే గనక, అలా నువ్వు గుర్తించలేకపోతుంటే గనక, నువ్వు దేవుని హస్తాన్ని, యెహోవా బాహువును, ఆయన స్వరాన్ని వినలేని, చూడలేని స్థితిలో ఉన్నావు. అదే యెషయా ప్రవక్త అంటున్నాడు, యెహోవా బాహువు, యెహోవా సమాచారము చెప్పినా ఎవడు నమ్ముతున్నాడో, ఆయన బాహువు చూపించిన బాహు ఎవరు వింటున్నారో? వినట్లేదయ్యా. ఎందుకు వినట్లే?